నానా ఈ అప్పడాలు చాలా బాగుంటాయి, ఇంకోటి. నువ్వెందుకు బాబు వడ్డించడం? నువ్వు కూడా భోజనానికి కూర్చోవచ్చు కదా. నేను తర్వాత తింటాను అంకుల్. ఇలా అందరికీ వడ్డిస్తుంటే నాకు అదో సాటిస్ఫాక్షన్. సార్ ఇలా రండి. వస్తున్నా. వాడు అంతే చక్రవర్తి గారు, పెళ్లి పనులంటే చాలు చొరవ చూపిస్తాడు, చొచ్చుకుని పోతాడు. భోజనాలు ఎంతమంది తిన్నా సరే అందరికీ స్వయంగా వడ్డించి ఆఖరణ వాడు తింటాడు. మంచి అలవాటే. అవునవును. పవిత్ర బాగుంటుంది. చాలు. ఇంకోటి వేనా? తిను, చాలు బాగుంటుంది. బావా, చాలు. సంజన భోజనానికి రాలేదా? ఆకలిగా లేదంట, పాలు తాగుతానంది. సంజన ఒంటరిగా ఉన్నప్పుడే 4 అనుకూలమైన మాటలు చెప్పి మన దారిలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడే వస్తానండి. పవిత్ర రైస్ అమ్మో బావా, వద్దొద్దు. కొంచెమే పవిత్ర, వద్దు బావా, కొంచెమే. వద్దు బావా, చాలు. కొంచెం వేసుకో. వద్దొద్దు. మరీ ఇంత తక్కువ తింటే ఎలా పవిత్ర? అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. నువ్వు తినే ఫుడ్ ఇద్దరికి సరిపోవాలి. కొంచెం వడ్డిస్తా నాకు, కొంచెం కొంచెం. సరే ఇంకొంచెం. చాలు బావా, చాలు. చాలు చాలు తిను. ఆంటీ కొంచెం. వద్దు బాబు, వద్దు. పవి అయ్యో తాగమ్మా. అయ్యో నేను ఇస్తాను. తాగు పవిత్ర, మెల్లిగా. అరే ఇప్పుడు ఓకేనా? మెల్లిగా తినొచ్చు కదా పవిత్ర. సీతమ్మా, ఈ దేవగాడు పవిత్ర దగ్గర ఎక్స్ట్రా కేర్ తీసుకునే నెపంతో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నేను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. వదిలేరా, మరదలు కదా, కొంచెం అతి జాగ్రత్త తీసుకుంటున్నాళ్లే. తన విషయం నీతో మాట్లాడాలి, అది మీ పెళ్ళయ్యాక మాట్లాడతాను. అవును, మహేశ్వరి లేదేంటి? ఎక్కడికి వెళ్ళింది? బయట ఎక్కడ ఉన్నట్టుందా అది? నువ్వు తిను. జరిగిన నిజం చెప్పకుండా ఎందుకు కవర్ చేస్తున్నారు సీతమ్మ గారు? మావయ్య తర్వాత మాట్లాడుదురు, ముందు మీరు భోజనం చేయండి. ఏం జరిగింది పవి? ఏం జరిగింది? ఏం లేదురా, అది నువ్వు ముందు తిను. నేను చెప్తాను బాబు. బాబు, అసలు ఏం జరిగిందంటే, ఎప్పుడు ఈ పవిత్ర పీడ విరుగుడవుతుందో, ఎప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను. ఫ్రెండు ఫ్రెండు అంటూ నా కొంప ముంచుతుంది. అమ్మా సంజన, మీరా పిన్ని రండి కూర్చోండి. పర్లేదమ్మా.